తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాహ్! సో, గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంతవరకు వెళ్లారంట. బట్ అప్పుడు గుర్తొచ్చిందేంటంటే, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, వాళ్ళుండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఫస్ట్ టైమ్ అవును. ఇన్‌స్టాగ్రామ్ అవును. పోస్ట్ అప్పుడు అవును. చేశారు. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. యాహ్! అంటే మీ గురించి నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది నాకున్న బ్రెయిన్‌తో ఏంటంటే, ఈవెన్ 'బిగ్ బాస్‌లో' కూడా అబ్జర్వ్ చేశాను. హ్మ్. మీరు అంటే ఒక సెంటెన్స్‌ని, ఒక స్టోరీని, స్టోరీ నేరేటర్ కాదు. గొప్పగా స్టోరీ నేరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా! లైక్ కరెక్ట్. అవునవును. దానిలో ఆ! ఎప్పుడైతే ఈ ఓటింగ్స్ దానికుంటది కదా! ఎగ్జాక్ట్. దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టిక్యులేట్ చేయరు. హ్మ్. కరెక్ట్. సెంటెన్స్‌ని ఆ! కరెక్ట్‌గా ఆర్టిక్యులేట్ చేయరు. ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. సో, యూ ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ టు ఎగ్జాక్ట్‌లీ. ఆర్టిక్యులేట్ గాని, ఎగ్జాక్ట్‌లీ. లేదంటే మంచిగా డిఫేమ్ ఐ మీన్ అవును. ఒక లాయర్‌లా కరెక్ట్. మాట్లాడలేరు. అవును. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను. జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్‌గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు. మీ ఎమోషన్ కనిపిస్తుంది. కరెక్ట్. హ్మ్. సో, సో, నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే హ్మ్. ఉద్దేశం ఉంది. సో, అందుకే మీరు నేను అందుకే మీ థాంక్ యూ సో గురించి మచ్ బ్రో. మాట్లాడాలని వాటెవర్ అనిపించింది. ఐ హావ్ నా హ్మ్. దగ్గర ఏమి వాటెవర్ ఐ హావ్ ప్రూఫ్స్ అని నేను హ్మ్. మీకు ఇచ్చారు. అది హ్మ్. ఆర్‌టీవీలో కూడా నేను ఇచ్చాను. హ్మ్. ఆ లైవ్ టీవీలో కూడా హి కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వెషన్స్. హ్మ్. హి ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్‌టీవీ యాంకర్ చెప్పారు. అడిగారు. సో, మీరు బేసిక్ క్వెషన్ మీరెప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, లాయర్ దగ్గరికెళ్ళినా వాళ్ళు అడిగే బేసిక్ క్వెషన్ ఏముంటదంటే 23,00,000 అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అవును. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటన్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు. బ్రో హ్మ్. అది నా జెన్యూన్ ట్రస్ట్. హ్మ్. అందుకే నేను చెప్తున్నా కదా! నేను ఎమోషనల్ ఫూల్. నేను ఆహ్, యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా! హ్మ్. ఆ అమ్మాయి. అమ్మాయితోని. హ్మ్. సో, ఆ ట్రస్ట్‌తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ హ్మ్. ఆ ట్రస్ట్‌తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ అవును. నార్మల్లీ వాళ్ళు. అవును. ఓకే. అది నా తప్పువా? హ్మ్. హ్మ్. ఓకే. అది నా తప్పువా? ఓకే. ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. హ్మ్. నేను హి సెడ్ టు మీ థట్ యూ హ్మ్. గివ్ ఇట్ టు మీ. మీరు నాకు డబ్బు ఇచ్చేయి. హ్మ్. నేను అగ్రీమెంట్ చేస్తా. మొత్తం నేను హ్మ్. పంపించాను. హ్మ్. హి డిడ్ంట్ మేక్ ద అగ్రీమెంట్. హి డిడ్ంట్ మేక్ ఎన్ అగ్రీమెంట్. హి డిడ్ంట్ గివ్ మీ చెక్స్. హి డిడ్ంట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ సో ఇచ్చేసి అవును. అవును. అతను తిరిగి అవు ఇవ్వట్లేదని అవును. సరే సో అగ్రీమెంట్ చేయమని. అవును. హ్మ్. ఐ హావ్ గివెన్ దట్ డే ఓన్లీ. హ్మ్. హి హ్మ్. సెడ్ టు మీ ఐ విల్ గివ్. హ్మ్. హ్మ్. కానీ ఆహ్, ఐ హావ్ వన్ క్వెషన్. హ్మ్. అది అడగాలి మీతోనే. హ్మ్. హ్మ్. నేను చీటరా? వాళ్ళు చీటరా? హ్మ్. ఒక్కవేళ ఇఫ్ నాకు మైండ్‌లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్. ఐ హ్మ్. వాంట్ టు చీట్ దట్ పర్సన్. ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ. ఐ వోంట్ ఇన్వెస్ట్ మై మనీ ఓన్లీ. హ్మ్. హ్మ్. వై ఇన్వెస్ట్? ఐ వోంట్ ఇన్వెస్ట్. హ్మ్. కానీ ఆ ట్రస్ట్‌తోనే ఐ యామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్. హ్మ్. హిస్ డాటర్. హ్మ్. ఐ యామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు దట్ హ్మ్. గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. హ్మ్. అది తప్పువా? సో, మీకు ఐ మీన్ యూ షుడ్ థాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేసారు. మీరు డబ్బులిచ్చారనే విషయం అవును. అవును. యాక్సెప్ట్ పోలీస్ చేసారు. మీ స్టేషన్‌లో దగ్గర యాక్సెప్ట్ ప్రూఫ్ ఉంది. చేశారు. అవును. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. 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 ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్‌టీజీఎస్ చేశాను కదా బ్రో! అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్‌లో అవును. చెప్పారు. అవును. ఒక్కవేళ నన్ను హ్మ్. అది క్యాష్‌లో ఇస్తే? సో, ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయనైతే యాక్సెప్ట్ అవును. చేసారు. అవును. అవును. హ్మ్. అవును. ఉంది. ఒకవేళ ఆయన మొత్తం ఆ! వీడియో కూడా ఉంది హ్మ్. నా దగ్గర. హ్మ్. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్ట్‌కి గాని, ఆహాహా! కోర్ట్‌కి కావాల్సిందేంటంటే ఆధారాలు మాత్రమే. అవునవును. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్ట్ కన్సిడర్ చేయదు. అవును. మనకు అవును. తెలుసు. కరెక్ట్. కరెక్ట్. కంప్లీట్ ఆధారాలు మాత్రమే కరెక్ట్. ఉండాలి. ఫిజికల్ అవునవును. అవును. థింగ్స్. అది కూడా ఉంది నా హ్మ్. దగ్గర. హ్మ్. నేను రెడీ. హ్మ్. అది 23,00,000 నాకు చాలా ఎందుకు అవసరం బ్రో. బికాజ్ చూడండి ఇది ఫింగర్ హ్మ్. పోయింది హ్మ్. బిగ్ బాస్‌లో. హ్మ్. హ్మ్. తర్వాత నేను డాన్స్ షో చేశాను. నా మొత్తం స్పైన్‌లో వాటెవర్ అది అలైన్‌మెంట్ పోయింది. ఐ వాస్ అబౌట్ టు పారలైజ్. సో, థట్ ఈస్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ. హ్మ్. థట్ ఈస్ నాట్ 23,00,000. థట్ ఈస్ మై 23 క్రోర్స్, బిలియన్స్, మిలియన్స్ అలాగా ఉంది. హ్మ్. ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. థట్ ఈస్ నాట్ 23,00,000 ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో హ్మ్. హ్మ్. కార్ మీరు తీసుకుంటే, ఫెరారీతోనే ఇది చాలా హ్మ్. హ్మ్. పెద్దది. హ్మ్. కరెక్ట్ కదా! అవును. హార్డ్ ఎర్న్డ్ ఎందుకంటే మనీ. మన అది హార్డ్ ఎర్న్డ్ ఫెరారీ మనీ. లెక్కే మనకి. ఆ! హార్డ్ ఎర్న్డ్ మనీ.